అంటే మంచి వాళ్ళని సాధించడం కాదు, చెడు వాళ్ళతోని తట్టుకోవడమే గొప్ప. అంటే ఎందుకు అనంటే మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఒక్కటే, ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు. అఘోరి అయితే ఇప్పటి వరకు ఎక్కడ అఘోరీలు ఎవరో కనిపించట్లేదు, కనిపిస్తున్న అఘోరి మాత్రం ఈ అఘోరి మాతే. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆగ్రాలోనే ఎక్కడ చూసిన ఈ అఘోరి మాతే కనబడుతున్నారు. మిగిలిన నాగా సాధువులు అందరూ ఏదో ఒక ప్రత్యేక పర్పస్లో బయటకు వచ్చినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలీదు, ఈ అఘోరీనే కనిపిస్తున్నారు అని కొన్ని అదే మొన్న మన ఆర్టీవీలో ఒక మాట చెప్పాను. నేను కూడా ఎక్కడ ఒక చిన్న గుడి చేసుకొని కూర్చుంటా అని చెప్పాను. ఆడ కూర్చుంటే నేను బయటికి ఎందుకు వస్తాను? నా పూజకు నేను డైరెక్ట్ స్వయంగా అక్కడికి వెళ్తాను, మళ్ళీ వస్తాను. నా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందరు ఇటే ఉన్నారన్నా, ఇటే లేరని అనుకోవడం భ్రమ. ఓకేనా? ఏ జ్యోతిర్లింగాల దగ్గరనో గుడి కట్టుకోనో ఇంకెక్కనో ఆశ్రమం పెట్టుకోనో అందరు కూర్చొనే ఉన్నారు. కానీ నాకు కూర్చోవడం లేదు. నేను దేశమంతా తిరగాలి, దేశ సంచారం చేస్తూ నా వంతుగా నేను ఎంతో కొంత సేవ చేయాలనేదే ఉన్నది తప్ప ఇందులో ఏం ఆశించాం? నాకు ఏదైనా పదవి గురించి ఆలోచిస్తున్నానా, డబ్బు గురించి ఆలోచిస్తున్నానా, ఇంకా దేని గురించనే ప్రజలకు, మరి దేని గురించో ప్రజలే చెప్పాలి. ఇంకా తప్పదు కదా, వాళ్ళు అనుకునే వాళ్ళే చెప్పాలి. మరి ఏమి ఆశిస్తుంది? ఏమైనా ఆశించి చేస్తుందా? నేను జనాలను అడుగుతాను. ఓకే, అఘోరి ఏమంటున్నారంటే, నా ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను లోక కళ్యాణం కోసం, శివ ధ్యానం కోసం నేను వస్తున్నాను, నేను చెప్తుంటే నమ్మటం లేదు కాబట్టి పోనీ నా ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారో చెప్పండి అని అఘోరి అంటున్నారు. సో అఘోరి ఉద్దేశం, అఘోరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళకు ఏం కనిపిస్తుందో చెప్తే దానిపైన అఘోరిని మనం క్లారిటీ అడగొచ్చు. ఇప్పుడు డబ్బు అయితే నాకు అవసరం లేదు, పదవుల్లో అయితే అవసరం లేదు, మరి ఏమి కావాలి? అఘోరి ఇంత పోరాడుతుంది కదా, రోడ్ల మీదకి వచ్చి ఏం ఆశించి పోరాడుతుంది? అదొక్కటే కావాలి. ఓకే, నేను అడుగుతాను జనాల్ని, అఘోరి ఏం ఆశించి ఏం ఆశిస్తోందని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు క్వశ్చన్ అడగాలనుకున్నా కూడా అఘోరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అఘోరి ఏం ఆశిస్తుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం చెప్పి ఆ తర్వాత విమర్శించండి అని ఆమె అడుగుతుంది. సో ఎవరైనా ఇది అఘోరి ఆశిస్తున్నది, దీనికోసం అఘోరి ఎలా చేస్తుంది అని అంటే ఆ క్వశ్చన్ అఘోరి ముందు ఉంచుతాం. ఒకరే ఏదో క్వశ్చన్ రాశారు, విజయ్ అంట. అఘోరి అమ్మగారు, దేవుడు సాధన చేసే మీకు సమాజం గురించి ఎందుకు? అమ్మ భక్తిలో మీరు ఉండండి, ఈ గోలంతా ఎందుకు? మీరు ఫోన్ వాడడం మానేయండి ముందు. ఇది మీ గురించి రాసిన క్వశ్చన్ ఒకరు. ఓకే, ఫోన్ మారడం మానేస్తే వీళ్ళందరూ మారతారా? మారాలి కదా. నా వంతుగా నేను 4 రోజులు ఉంటానో 2 రోజులు ఉంటానో, ఓకేనా, ఆ 2 రోజులు నన్ను నమ్మిన వాళ్ళకు నాలో ఉన్నంత వరకు సేవ చేయాలి. సేవనే కనబడాలి తప్ప ఇక్కడ ఇంకొకటి కనపడద్దు. అలాంటిది వదిలేసి ఏదైతే ఒక్కసారి చెడు వచ్చేసిందో దాన్నే కంటిన్యూ సంవత్సరం నుండి కొడుతూనే ఉన్నారు. ఆ చెడే కనిపిస్తుంది, ఏది చేసినా చెడే. మరి ఎక్కడెక్కడ మంచి చేసింది ఏందని అవన్నీ కూడా బయటకు వస్తాయి కదా, మీరు ఎందుకు అవన్నీ బయటికి తీయట్లేదు? ఎన్నో అనాథాశ్రమాలకు వెళ్ళాను, అక్కడ నేను నా వంతుగా నేను చేశాను, అవన్నీ ఎందుకు బయటికి రావట్లేదు? నేను మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి అడగండి. మరి ఏం మంచి చేశారు? ఎక్కడ తిరుగుతుంది? చాలా ఉన్నాయి నాన్న. మన డప్పు మనం ఎప్పుడు కొట్టుకోవద్దు నాన్న. అదే చెప్తున్నా కదా, ఈ విమర్శించే వాళ్ళకు మీరు అఘోరి అమ్మ చెడుది, అఘోరే కాదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు నా గురించి ఫోకస్ పెట్టినప్పుడు నా పుట్టుపూర్వకం ఈమె ఎక్కడ తిరుగుతుంది, ఏడికి పోతుంది, ఈ సెకండ్ ఏడికి పోతుంది, మంచి చేసిందా చెడు చేస్తుందా, ఇవన్నీ మీరే బయటికి తీసి మీడియా ముందు పెట్టండి. ఎవరో ఒక కామెంట్ రాశారు, డబ్బు కోసమే నార్త్ లో తిరుగుతోంది అని. ఇంకొకరు ఎవరు ఆంధ్ర పాలిటిక్స్ అంటే మేము హైదరాబాద్ లో ల్యాండ్ ఇస్తాను, ఎవరో మీకు ల్యాండ్ ఇస్తారంట, తీసుకుంటారా? నాకెందుకునైనా ల్యాండ్ గిండు ఇవ్వండి, ఒక 6 అడుగులు ఇవ్వండి, నేను చనిపోయిన తర్వాత అందులో పాతి పెడతారు. ఆ 6 అడుగులు చాలు. అంతకు మించి నాకు ఏ భూములు వద్దు, ఏ ఆస్తులు వద్దు. వాటి మీద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకెందుకు నాన్న, నేను నా దేశ సంచారం చేస్తూ నా వంతుగా నేను లోక కళ్యాణం చేసుకుంటూ ధర్మాన్ని ఎక్కడైతే ఇప్పుడు నేను ఆగ్రహం ఉన్నాను. మీ పేరు గతంలో శ్రీనివాస్ అంటూ ఎవరో ఒకరు రాశారు. నానా ఒక మాట, దీనికి నేను చాలా మందికి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. సందర్భం మంచిగా అడిగారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నామకరణం చేంజ్ అవుతుంది. మనం పిండం, నేను పిండం పెట్టుకొని తల్లిదండ్రికి పిండం పెట్టి బంధువులకు పిండం పెట్టి అప్పుడు ఒక కొత్త జీవితంలోకి వెళ్ళినప్పుడు, సాధనలో ఉన్నప్పుడు కంపల్సరీ నామకరణం జరుగుతుంది. మా గురువు గారు పెట్టిన పేరు శివ విష్ణు బ్రహ్మ. ఓకేనా? నా తల్లిదండ్రి పెట్టిన పేరు
శ్రీనివాస్. ఏ అఘోరికైనా పేరు నామకరణం చేంజ్ అవుతూనే ఉంటది, అది అందరికీ తెలుసు, కావాలంటే కనుక్కోండి. సో మీరు గతంలో మీ పేరెంట్స్ పెట్టిన పేరు శ్రీనివాస్, మీరు మా గురువు గారు పెట్టిన పేరు శివ విష్ణు బ్రహ్మ. ఓకే, ఇప్పుడు మీ పేరు శివ విష్ణు బ్రహ్మ. అవును. సో అఘోరి అమ్మ అని పిలుస్తారు. అవును, అఘోరి అమ్మ అంటే ఇంకా నేను కొన్ని కన్యాకుమారి వరకు అందరికీ తెలుసు. ఓకే, నేను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగొచ్చా? పర్సనల్ అంటే సో మీరు అడగండి. ఓకే, మీరు ఎప్పటి వరకు మేల్ శ్రీనివాస్గా ఉన్నారు? ఏ ఇయర్ వరకు? మీకు అప్పుడు ఎన్ని ఇయర్స్ వచ్చాయి? 2024 వరకు 23 ఎండింగ్ ఏమో నాకు సర్జరీ జరిగింది. ఆ టైం దాకా నేను మేల్ గానే ఉన్నాను, అంటే అర్ధనారీశ్వర్గా, అంటే ఒకటేసారి కాదు. ఈ సర్జరీ పెయిన్ అనేది ఇంకో జన్మ ఎత్తినట్టే, అంత పెయిన్ ఉంటది. 3 times నాకు సర్జరీ జరిగింది. 3 times. ఇంకో ఆ పెయిన్ ఎవరు భరించలేరు, అంత పెయిన్ ఉంటది. నాకు సర్జరీ జరిగిన 3 రోజులకే నేను లేచి మళ్ళీ ఓంకారేశ్వర్, నాకు ఇందోర్లో జరిగింది, బందారి హాస్పిటల్. అవన్నీ నేను ఆల్రెడీ మీడియా వాళ్ళకు. ఎక్కడ సర్జరీ చేయించుకున్నారు? ఇండోర్లో. ఇందోర్లో. అవన్నీ మీడియాలకు ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చిన, స్టార్టింగ్ లే నా పేపర్ ఉంటది కదా, నాటే. మళ్ళీ తీసుకుందాం. ఓకే, నేను కావాలంటే పెడతాను. ఏ కమ్యూనిటీకి చెందింది కాదు. అమ్మవారి రూపం, కాళీమాత రూపం దాల్చుకునేదానికి అమ్మవారు వచ్చింది. వాళ్ళన్నీ డాక్టర్ ఒక సర్జరీ చేయాలంటే ముందు అన్ని చూసిన తర్వాతనే చేస్తారు. ఊరికే చేయరు వాళ్ళు. ఏదో వచ్చింది సర్జరీ గురించి, బ్లేడ్ తోని కోద్దాం, కుట్లేద్దాం అన్నట్టు కాదు. వాళ్ళు వెనక ముందు దేని గురించి వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే సర్జరీ స్టార్ట్ చేస్తారు. ఓకే, అంటే మీలాగా చాలా మంది చేయించుకుంటారు ఇలాగే అఘోరిగా మారాలనుకునే వాళ్ళు. అమ్మవారిగా మారాలనుకున్న వాళ్ళు చేస్తారు నాన్న, చేసుకుంటారు. ఎందుకు? త్యాగమే కదా ఇది. ఈ త్యాగమే కదా. భగవంతుడు నాకు సర్వస్వం ఇచ్చినప్పుడు భగవంతునికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, నా ప్రాణం, నా శరీరం తప్ప. ఆల్రెడీ శరీరంలో ఏదైతే మెయిన్ ఉంటుందో అదే ఇచ్చేసిన. ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఏం తప్పు ఉంది నాన్న? ఆయనకి ఇస్తే అంత కాదు కదా. నాకు ఇంత ఇచ్చిన భగవంతుడు, నేను ఎంత భక్తి ఉందో నేను కూడా చూపించుకోవాలి కదా మరి. ఓకే, ఇప్పుడు 2024లో ఎందుకు భక్తి ఇచ్చేయడం? భక్తిని చూపించుకొని భక్తి వేస్టే. ఓకే, ప్రదర్శించిన భక్తి వేస్తే అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు 2024లో 24లో జరిగింది. నా ఆల్రెడీ ఇగో నేను మీకు చూపిస్తాను. నా దగ్గర ఎప్పుడు సర్టిఫికేట్లు ఇలాగే ఉంటాయి. 3 times జరిగింది, మీకు చూపిస్తాను. ఇవన్నీ అవే. ఓకే, ఇగో నేను ఎప్పటికప్పుడు పెట్టుకునే ఉంటాను వీటిని, ఎందుకంటే ఎప్పుడు ఎవరు అడుగుతారో తెలియదు. ఓకే, మీకు ఎన్ని? నేను అన్ని పెట్టుకుని ఉంటాను. అప్పుడు నాకు 24 25 ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మీకు 25 years. నాకు ఇప్పుడు 27 నాన్న. ఓకే, అన్ని ఉంటాయి. ఇది బండికి సంబంధించిన పేపర్స్, ఇవి హాస్పిటల్ కి సంబంధించిన అన్ని ఉంటాయి. ఓకే, మహేష్ అడుగుతూ ఉన్నారు, నా నెంబర్ పంపించండి అంటే వి విల్ కాంటాక్ట్ అని. ఓకే, అంటే ఏం కాంటాక్ట్ అంటే మీ నెంబర్ పంపించమని అడుగుతున్నారు అఘోరి. ఓకే, కొంతమంది వేరే క్వశ్చన్స్ అడుగుతున్నారు. లిప్స్టిక్ ఎందుకు, కమ్మలు, ఓకే, అఘోరి ఆమె అమ్మవారి రూపంలో కనిపించాలనుకుంటుంది కాబట్టి ఆ వేషధారణలో ఉన్నాను అని చెప్తున్నారు. ఓకే, 25 years ఏజ్లో మీరు ఆపరేషన్ చేయించుకున్నారు. ఎంత ఖర్చు అయింది? అది ఖర్చు భక్తులే పెట్టుకున్నారు. భక్తుల పేర్లు కూడా చెప్పమని చెప్తే, నా కారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళే పెట్టారు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. డైరెక్ట్ వాళ్ళకే చేశారు. అని నాకు భక్తులు ఎంత ఇస్తారు ఏంటిది అనేది అడుగుతారు. ఖర్చు ఎంత అయిందని అడుగుతారు. మీరు ఖర్చు పెట్టక ముందే ఖర్చు ఎంత అయిందని అడగడానికి అది ఎంతైనా కావచ్చు. భక్తి ఉన్న వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు ఎంతైనా పెట్టేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు నమ్మిళ్ళంటే వాళ్ళకి ఏమైనా ఖర్చు ఉందా, ఎంత అవుతుందని వెనక ముందు ఆలోచించారు. వాళ్ళది ఏదైతే కార్యక్రమం ఉందో అది ఒడ్డెక్కాలని చూస్తారు తప్ప ఖర్చు ఎంత అయింది ఏంటంటే పోయి అడగండి. హాస్పిటల్ పేరు చెప్పానుగా, బండారి హాస్పిటల్. ఓకేనా? ఇందోర్, మధ్యప్రదేశ్. అక్కడికి వెళ్ళి అశ్విని దాస్ అనే డాక్టర్ ఉంటాడు, నాకు సర్జరీ జరిగిందంతా అక్కడ చెప్తారు. ఓకే, మీ 25 years వరకు మీ జీవన శైలి ఏంటి? అప్పటి వరకు ఏం చేశారు మీరు? ఏం చదువుకున్నారు? చదువుకోలేదు నాన్న, చదువు అనేది లేదు, కానీ 18 భాషలు మాట్లాడతాను. 18 లాంగ్వేజెస్. 18 భాషలో? అవును. ఓకే,
కొన్ని భాషలు అర్థమవుతాయి, కొన్ని భాషలు మాట్లాడలేను, కానీ మాక్సిమం 18 భాషలు నేను అర్థం చేసుకొని ఉంటాను. కొన్ని భాషలు నేను మాట్లాడగలుగుతాను కూడా. ఒక 8-9 లాంగ్వేజెస్ నేను మాట్లాడతాను. పాస్పోర్ట్ ఉందా మీకు? లేదు నాన్న, నాకు పాస్పోర్ట్ వద్దు కూడా. నాకు నా ధర్మభూమే కావాలి. నా సనాతన భూమిలోనే ఉంటాను. ఏదో గాలి మోటార్లు ఎక్కే అవకాశం లేదు. అది ఎవరైనా అవకాశం కల్పించినా నేను ఎక్కను కూడా. నాకు వద్దు. నాకు నా సనాతన భూమి, నాకు నా భారతదేశం, నా ఇండియానే నాకు కావాలి అంతే. మీరేం చదువుకోలేదు. 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు? ఊళ్ళో? ఏ ఊళ్ళో? ఏ ఊళ్ళో ఉన్నారు? మీరు పెరిగిందంతా ఎలా పెరిగారు? నేను కేదార్నాథ్ లో ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి హరిద్వార్ వచ్చాను. హరిద్వార్ నుండి కొన్ని రోజులు. అది కాదు, ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చేసారు? శివ ధ్యానం కోసం ఇంట్లో నుంచి బయట 7 years ఉన్నప్పుడు. మీకు 7 years ఉన్నప్పుడే బయటకు వచ్చేసారు? యా. ఓకే. అవన్నీ చెప్పినాయే నాన్న, మళ్ళీ అడుగుతున్నా. ఇంకేమన్నా అడగండి. చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే ఎక్కడ పుట్టింది, తల్లిదండ్రి పేరేంటిది, ఏంటిది, అవన్నీ చెప్పినాయే చెప్పడానికి ఇంకా ఎంతసేపు అడుగుతారు అవి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే, ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, మీకు అసలు ఎప్పుడు వచ్చాయి శక్తులు? ఏ ఇయర్లో వచ్చాయి? ఏ ఇయర్లో వచ్చినాయి అంటే 2019 కంటే ముందా, 19 తర్వాత మీకు శక్తులు సిద్ధించింది? 19 ఎందుకు వస్తుంది మధ్యలో? 19లో కరోనా వచ్చింది కదా. మీరు మరి ఆ కరోనాను ఆపడానికి ఇంతమంది చనిపోయారు కదా, మీరు ఏం చేయలేదా? పాండమిక్ వస్తుంది, జాగ్రత్త. నేను కరోనా అప్పుడు నేను ఎక్కడో కేదార్నాథ్ పైన ఉన్నాను. కరోనా టైంలో నేను ఎక్కడో ఉన్నాను. ఓకే. అంటే ఇప్పుడు మీ సాధన ద్వారా నిజంగా మీకు శక్తులు వచ్చాయా? అది ఆ శక్తులు వచ్చాయా లేదా అనేది భగవంతుని తెలుసు, నాకు తెలుసు. ఎవరైతే కామెంట్ పెడుతున్నారో వాళ్ళకు నిరూపించుకుంటే ఏమొస్తుంది? ఎందుకంటే చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ డౌట్స్ ని ఒక అడగడం తప్పులేదు. కాదు అడగడం తప్పులేదు. ఏదో శక్తి చూపిస్తున్నావు, వీళ్ళు ఏమైనా మారతారా? ఇలాంటి నీచపోళ్ళు ఎప్పుడు మారలు. అసలు శక్తులు అంటే ఏంటి? వేటికి ఉపయోగిస్తారు మీరు శక్తులు? ఒకరికి మంచి చేయడానికి, ఎవరికన్నా ఏమన్నా ఉన్నప్పుడే వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికే ఉపయోగిస్తారు తప్ప చెడుకు కాదు కదా. ఇప్పుడు ఏదీ లేనిది భగవంతునితోని సర్వస్వం త్యాగం చేసినానికి ఏదీ లేనిది ఇంత పెద్ద ఇండియాలో ఊరికే ఒక అఘోరమ్మ ఊరికే తిరుగుతలేదు. ఇది గ్రహించుకోండి. ఊరికే తిరగట్లేదు, ఏది ఆశించి కూడా తిరగట్లేదు. బట్ నేను ఎన్ని రోజులున్నా, 2-3 రోజులున్నా సరే, 3 రోజులున్నా సరే, నన్ను మోయడానికి ఒక 4 వస్తే చాలు. వాళ్ళని నేను కాపాడుకుంటే చాలు తప్ప నాలో ఏదో శక్తులు ఉన్నాయి అది నాకు నేను చెప్పుకున్నట్టు నాకెందుకు? నా దగ్గర ఏ శక్తి లేదు, నన్ను నమ్మద్దు. బట్ ఎందుకు ఇలా శక్తులు ఉన్నాయని అడగడము, అది ఉన్నది అడగడం? మీకు శక్తులు కావాలంటే మీరు మొత్తం త్యాగం చేసి కూర్చోండి, మీకు తెలుస్తుంది ఉన్నాయో లేదో, వస్తాయో లేదో. జీవితమే సరిపోదు అది తెలుసుకోవడానికి. సో మీరు ఆ సిద్ధులు సాధించారు కాబట్టి, నేను అనేది అదే, ఆ సిద్ధులు సాధించారు కాబట్టి మీకు వచ్చిన ఆ సిద్ధులతోనో శక్తులతోనో సాధారణ ప్రజలకు జరిగే మేలు ఏంటి? ఇప్పుడు ఆ హాస్పిటల్స్ దగ్గర ఉన్నారు ఎంతోమంది, రకరకాల రోగాలతో ఉన్నారు, లేదంటే అన్యాయంగా చిన్న చిన్న ప్రమాదాలకు గురై చనిపోతున్నారు చాలా మంది. సో వీటిని మీకు ఒక మాట మీరు అడిగింది ఎలా ఉందంటే, మీరు ఏదైతే మీకు కామెంట్ పెడుతున్నారో అదే అడుగుతున్నారు కదా మీరు. మీరు అడిగింది ఏదైతే ఉన్నదో అంటే హాస్పిటల్లో ముంగటి పోయి అఘోరమ్మ వాళ్ళందరిని ఎందుకు కాపాడతలేదు, అంతేగా? అంతే కాదు. ఎవరైతే నా దగ్గరికి వస్తారో నేను వాళ్ళని కాపాడుకోవాలి, కానీ నేను అందరిని కాపాడుతా అనేది అది తప్పు. ఓకేనా? ఎంతమందితోని ఎవరిని కాపాడాలి అనేది సృష్టికర్త పరమశివునికి తెలుసు. ఓకేనా? డాక్టర్లు చేతులు ఎత్తేసిన ఒక పేషెంట్ ని మీ దగ్గరకు తీసుకొస్తే మీరు అతను బతికిస్తారా? పరీక్షించుకోండి. ఆర్టీవీ త్రూ చెప్తున్నా కదా, మెరుగు లైవ్ పెట్టి పరీక్షించుకోండి. అది దేనికంటే ఎక్కువ చెప్పలేను. పరీక్షించుకోండి అఘోరమ్మని. ఓకేనా? సిద్ధమా? పరీక్షకి సిద్ధమా? 100% సిద్ధం. అఘోరమ్మ దేనికైనా సిద్ధం. లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం. అన్నిటికీ సిద్ధం ఉన్నానా? అన్నిటికీ సిద్ధం కాబట్టే కదా వెనక్కడిగే లేకుండా పోరాడుతుంది,
నిలబడి ఉన్నది అన్ని తీర్ల. రేపు భారత స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి సోమవారం చెప్పగలుగుతారా? ఏ స్టాక్ భారీగా పెరగబోతోంది? ఏ స్టాక్ భారీగా పెరగబోతోంది చెప్పగలుగుతారా? అలాంటివి మేము చెప్పలేం నాన్న. ఓకేనా? అంటే చెప్పకూడదా? మీడియా ముందు చెప్తే నేను కాదు, మీడియా ముందు చెప్తే నేను ఇంకెవరో నమ్ముతారో వాళ్ళని నమ్మించుకోవడానికి మాకెందుకు నాన్న, మాకెందుకు? వీళ్ళని నమ్మించే అవసరం ఏముంది? ఈ నరరూప రాక్షసులని వీళ్ళకి చెప్పే అవసరం ఏముంది? ఓ వాళ్ళతో మాకెందుకు నాన్న? ఈ సభ్య సమాజంతోనే పని లేదు. ఇక్కడ కావాల్సిన ధర్మ పోరాటం కావాలి. నా పోరాటాన్ని చూడండి, నన్ను కాదు. అఘోరే అమ్మది రూపము ఇలా ఇలా ఉన్నది, అసలు అఘోరే కాదంటే నువ్వేమన్నా నా సాధన దగ్గరుండి చూసినావా? దగ్గరుండి చూసావా? నేను త్యాగాన్నో లేకుంటే నేను సాధన చేసిన దగ్గరుండి చూసావా? నువ్వు అఘోరి కాదు అని నువ్వు ముద్రేయడానికి. అలాంటప్పుడు నువ్వు మనిషివే కాదని నేనంట. నువ్వు మనిషివే కాదు, నువ్వు నరరూప రాక్షసుడు అని నేనంట. నేను నిరూపిస్తా. ఎందుకంటే పక్కోడు బాగుపడితే నువ్వు పక్కోడు ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నా, ఎవరైతే కామెంట్లు పెడుతున్నా, పక్కోడు బాగుపడుతున్నా అంటే వాడి కాళ్ళు పట్టుకునే గుంజే రకం నువ్వు నరరూప రాక్షసుడువే కదా. పక్కోని ఎదగనీయకుండా ఉంచుకుంటావు కదా, మూర్ఖంగా ఆలోచిస్తావు కదా. మరి నీకు వాళ్ళకు తేడా ఏమున్నది? అందుకనే నన్ను కాదు చూసేది, నా ఆకారాన్ని కాదు, నా పోరాటాన్ని చూడండి అంతే తప్ప ఆకారమో అఘోరినో కాదు అంటే మీరు దగ్గరుండి చూడలేదు, మీకు ప్రశ్నించే హక్కు కూడా లేదు. మీకు జవాబు ఇవ్వాల్సిన అంతకంటే మీకు జవాబు ఇవ్వాల్సిన అంతకంటే నాకు లేనే లేదు. మీరు ఏమన్నా అనుకోండి, అఘోరి కాదు అనుకోండి, ఇది మేలు కాదు ఫిమేలు కాదు, ఇంకోటి అనుకోండి, నాకు ఇక్కడ పోయేది ఏమీ లేదు. అది డాక్టర్లు చేతులెత్తేసిన ఒక పేషెంట్ని మీ దగ్గరకు తీసుకుని వస్తే అతనికి ఆ రోగాన్ని మీరు నయం చేస్తారు. ఇది మీరు దీనికి నిలబడతారు, రైట్? నాతో ఎంత అవుతుందో అంత చేస్తాను. ఓకేనా? అంటే మళ్ళీ అందులో ట్విస్ట్ ఏంటి, కండిషన్స్ ఏంటి? కండిషన్స్ అంటే నేను ఎన్ని రోజులు కాపాడాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను. భగవంతుడే పిలిచిన తర్వాత మంచోడైనా చెడ్డోడైనా వెళ్ళాల్సిందే. నేనైనా, నువ్వైనా, ఇంకెవరైనా, ఎంత పెద్ద సాధకుడైనా మన త్రూ ఎన్ని రోజులు కాపాడతాం, ఎలా కాపాడతాం అనేది తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత అన్ని రోజులు మనం కాపాడగలుగుతాం, నయం కూడా చేయొచ్చు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయొచ్చు. మరి అన్ని భగవంతుడే చేస్తున్నప్పుడు మీ సాధనతో జనాలకు మంచి జరుగుతుందని చెప్పడం ఎందుకు? శుభ్రంగా మీరు గుహలోనూ ఇంకొక చోట కూర్చొని సాధన చేసుకోవచ్చుగా. అదే అది కూడా చేస్తున్నాం కదా మేము. మా సాధన ఎక్కడ ఆపలేదు కదా. మనిషి ఇంత సాధన సిద్ధులున్నాయని, నాకు సిద్ధులున్నాయి, శక్తులున్నాయి, నేను సిద్ధులున్నాయని నేను ఎక్కడ చెప్పలేదు. మీకు ఎవడో కామెంట్ లో చెప్పిండు కదా, వాడికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. నేను చెప్పుకోలేదు. వాడికి ఉన్నాయో లేదో కూడా నిరూపించుకునే అవసరం కూడా లేదు. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, మర్చిపోయి నీ క్వశ్చన్ అడగాలనుకున్నాను. వర్షిణిని హగ్ చేసుకుని ఫొటోస్ ఎందుకు దిగారు మీరు? వర్షిణిని హగ్ చేసుకుని ఫొటోస్ ఎందుకు దిగారు? వర్షిణిని హగ్ చేసుకున్న ఫొటోస్ ఎందుకు ఉన్నాయి? అది వాళ్ళని అడగండి, పోయి ఆ అమ్మాయిని అడగండి. మీరు హక్ చేసుకున్న ఫొటోస్ వచ్చాయి కదా, ఇలా లవ్ సింబల్ కూడా పెట్టారు. సో ఒకవేళ చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఇద్దరు కనబడి ఉంటే వేరే విధంగా అనుకునేవాళ్ళం, కానీ మీరు లవ్ సింబల్ పెట్టారు ఇద్దరు హక్ చేసుకుని. అవి ఎందుకు వచ్చాయి అసలు? వీళ్ళందరూ ట్రోలింగ్ చేస్తున్నట్టు, పెళ్లి అయిపోయింది ఇంకోటి అనుకున్నట్టు అట్లా కూడా అనుకోవచ్చు కదా. మరి ఇప్పుడు నేనేం చెప్పినా వీళ్ళు నమ్మే స్థితిలో ఉండరు. ఎందుకంటే ఒకటి వచ్చింది కదా, దాన్నే చూడాలి, ఆ కోణంలోనే చూడాలి. నేను అక్కడ ఆమె ఎలా అయితే చెప్పిందో అలా పెట్టాను తప్ప దానికి ఇన్ని అర్థాలు ఉంటాయి, ఇలా అవుతుందని ముందే నేను సొసైటీలో ఆలోచిస్తానని తెలియదు కదా. ఓకే, వర్షిణి పెట్టమంది మిమ్మల్ని అలా, అందుకు మీరు పెట్టారు అంతే కదా. ఓకే, అంటే అది నేను శివధ్యానంలో ఉంటాను, ఈ లవ్ సింబల్ నాకెందుకు, హార్ట్ సింబల్ నాకెందుకు, నా హార్ట్ శివుడి దగ్గర ఉందని మీరు చెప్పలేకపోయారా మరి?